అఖిల్ గారి లెనిన్ సినిమా రేపే రిలీజ్ కు సిద్ధమైపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలు రావడం మనం చూస్తున్నాం. సో సడన్ గా రేపు రిలీజ్ కావాల్సిన సినిమా అప్పటిదప్పుడే ఆగిపోయిన సందర్భాలు మనం అఖండ 2 విషయంలో కూడా చూసాం. ఏం జరిగిందా అంటే డిస్ట్రిబ్యూటర్స్ సమస్య అని అంటారు. ఇప్పుడు అఖిల్ సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్స్ సమస్య వచ్చిందని, ఈ సినిమా ఆగిపోబోతుందని ఇటువంటి వార్తలు ప్రచారంలో అయితే ఉన్నాయి. మరి నిజంగా సమస్య వచ్చిందా? అసలు ఏం సమస్య? మరి ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా లేదా? ఇటువంటి గందరగోళం అయితే అఖిల్ గారి అభిమానులు కూడా ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ హాయ్ సార్. సో ప్రతిసారి ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ కు ముందు లేకుంటే నార్మల్ హీరోల సినిమా రిలీజ్ కు ముందు ఇటువంటి సమస్య వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అఖిల్ సినిమా కూడా అది వచ్చిందని, సినిమా ఆగిపోబోతుందని ఇటువంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఏం జరిగింది? డిస్ట్రిబ్యూటర్ సమస్య నిజంగా ఈ సినిమాకు ఉందా? ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ ముగ్గురే ప్రతిసారి బాధింపబడేవాళ్ళు. యాక్చువల్గా సినిమా హిట్ అయితే హిట్ అయినా కూడా వీళ్ళకే బాధలు ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రమోషన్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సినిమా టు సినిమా రెమ్యునరేషన్లు పెంచుకుంటారు. సినిమా హిట్ అయితే ఈ పేరు ముందు వేసుకుంటారు. ఇంకా వాళ్ళ జర్నీలు బాగానే ఉంటాయి. బాగా బిజీ అయిపోతూ ఉంటారు. కానీ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళు అక్కడే ఉంటారు. ఇప్పుడు పెద్ద సినిమా అనుకోండి, ఒకప్పుడు అంటే 100 రోజులు 175 రోజులు ఆడే సినిమాలు ఉన్నాయి. అప్పుడు ఎందుకు ఆడాయి అంటే ఇంత లేదు వ్యవస్థ. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడో సితారాలో లేకపోతే ఇంకేదన్నా సినిమా సంబంధించిన మ్యాగజైన్లో 2 వారాలకో 3 వారాలకో లాస్ట్ పేజ్లో రివ్యూలు వచ్చేది. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఓహో ఇట్లుందంట అని. అండ్ ఆ ఊర్లో కూడా మౌత్ టాక్ వల్లే మేము సినిమాకి వెళ్ళాము, చాలా బాగుంది అని వీళ్ళు చెప్తుంటే సరే మనం కూడా వెళ్దాం పదా అని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అలా దిగుతూ ఉంటేనే మొహం మీద మైకులు పెట్టేస్తున్నావు. ఎక్కడుందో ఇప్పుడే చెప్పు, నువ్వు చూసిన వెంటనే నాకు ఎట్లుందో అని అడిగేస్తున్నావు. తర్వాత ఇక నాలంటోడో ఇంకెవడో వచ్చేసి కూర్చొని రివ్యూలు చెప్తూ ఉంటారు మ్యాక్సిమం. దీనివల్ల ఏమవుతుందంటే 3 డేస్లోనే సినిమా చచ్చిపోతుంది. మరి ఈ 3 రోజుల్లోనే వ్యాపారం అంతా తెచ్చుకోవాలి. మరి ఈ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ టికెట్ రేట్లు పెంచుకోవాలా, లేదంటే ఎక్కువ షోలు వేసుకోవాలా, మరి ఇంకేం చేయాలి వీళ్ళు సతమతం అవుతూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి నేను ఇంత అవుట్ రేట్ ఇంత ఇస్తా, లేదంటే పోనీ ఇంత పర్సంటేజ్ ఇంత, నీకింత నాకింత, మళ్ళీ ఎగ్జిబిటర్కి ఇంత, ఇట్లా వీళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఈ లెక్కల్లో పాపం వీళ్ళకి అంటే నేను 3 రోజులే, ఫ్రైడే సాటర్డే సండే, మళ్ళీ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే అదృష్టం బాగుంటాయి వెళ్తారు థియేటర్, లేకపోతే లేదు. అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఖాళీగా పెట్టుకోలేక ఆ వారం మళ్ళీ ఇంకేదైనా సినిమా వేసుకోవాలా. ఇంకా నీకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేసాను నీకు ఫ్రైడే వరకు. సో పోనీ నెగిటివ్ టాక్ వచ్చింది, మిక్స్డ్ డివైడ్ టాక్ ఏదో వచ్చింది. సాటర్డే సండేలు కూడా ఖాళీగానే ఉన్నాయి. మరి మండే నుంచి ఫ్రైడే వరకు నీకు నేను ప్రామిస్ చేసా కాబట్టి ఖచ్చితంగా నీ సినిమానే అక్కడ ప్రదర్శించాలి. ఓకే, నాకు ఆ ఏసీ ఖర్చులు కూడా రావు. పోనా తీసి నేను ఇంకో సినిమా వేసుకుంటా అంటే మన అండర్స్టాండింగ్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది. సో ఇలా నేను అసలు బాధపడొద్దు అంటే నాకు ఇంత కావాలి, నీకు అంత ఇస్తే నాకెక్కడ వర్కౌట్ అవుతుందని ఈయన. సో ఇట్లా వీళ్ళకి మధ్యలో ఎప్పటి నుంచో ఇది జరుగుతూనే ఉంది. ప్రతిసారి ప్రొడ్యూసర్స్ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఈ అంశం తెర మీదకి వస్తుంది. అందరూ ఉంటారు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ ఉంటారు. గెలిచే వాళ్ళు అందరికీ ప్రామిసులు చేస్తారు, ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు చూసుకోండి అని. మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ వీళ్ళు గొడవలు చేస్తూనే ఉంటారు. అది ఇంకా వాళ్ళకే ఉండాలి ఒక అండర్స్టాండింగ్, మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే నిజాము లేకపోతే ఇక్కడిక్కడ అనుకుంటాం, కానీ మొత్తం ఉన్నాయి కదా ఓవర్సీస్ నుంచి హిందీ, ఇంకెక్కడో అందరూ డిస్ట్రిబ్యూటర్లు, అందరూ ఎగ్జిబిటర్లకి ఇది ఒక చిన్న ఇది ఉంటుంది. సింగిల్ స్క్రీన్ వాళ్ళకి పెయిన్ ఎక్కువ యాక్చువల్గా చెప్పాలి అంటే. మల్టీప్లెక్స్ వాళ్ళకంటావా ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం, నీకు పెద్దగా అండర్స్టాండింగ్ ఏముండదు. సింగిల్ స్క్రీన్ అంటే ఖచ్చితంగా రోజు 4 ఆటలు, ఆ వారం రోజులు. ఇప్పుడున్న కొన్ని రెనోవేటెడ్ సింగిల్ స్క్రీన్స్ అంటే ఓకే, పాత సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి చూడు, రెనోవేట్ చేయనివి. వాడు ఎందుకు రెనోవేట్ చేసుకోడు అంటే
అప్పటి ఆ పాత ఏసీ సిస్టము, ఆ సౌండ్ సిస్టమ్ అవన్నీ తీసి మళ్ళీ చేయాలంటే 5 కోట్లు అవుతాయి. ఇప్పుడు రెనోవేట్ చేస్తే ఈ 5 కోట్లు నాకు ఈ జన్మకు వస్తాయో రావో తెలియదు మళ్ళీ. అందుకు వాళ్ళు అవి చేయరు. అదృష్టం బాగుండి ఎవడో ఏషియనో వాళ్ళో వీళ్ళో వచ్చి ఆ థియేటర్ని దత్తత తీసుకొని వాళ్ళు రెనోవేట్ చేసి దాన్ని ఏదో చేస్తే ఓకే. లేదు అంటే ఈ సింగిల్ స్క్రీన్స్ ఆడవు. పైగా వీళ్ళకి ఏంటంటే నువ్వు అమ్మే టికెట్ రేట్లు తక్కువ, 50,000-60,000 ఉంటాయి. ఆ పాత ఏసీలు కదా అవి, పాత ఇవి కరెంట్ బాగా కాలుతుంది. నీకు నార్మల్గా వచ్చే బిల్లు ఇప్పుడు అవి ఎట్లా చెప్పను, ఇప్పుడు ఒక కొత్త ఏసీతో నువ్వు రన్ చేస్తే నీకు 30,000 బిల్ రావాలి, నీకు దానికి ఒక 70,000-80,000 బిల్లు వస్తుంది. అంటే ఆడేది తక్కువ, మళ్ళీ ఈ మెయింటెనెన్స్ బిల్లులు ఎక్కువ. సో వాళ్ళ వల్ల అవ్వదు భారం. అదే మల్టీప్లెక్స్ అనుకో, వాడి కొత్త రెనోవేటెడ్ ఏసీ కాబట్టి ఆ ఖర్చు, పైగా వాడి అమ్ముకునే టికెట్ రేట్ ప్రైజెస్కి సెట్ అవుతాయి వాళ్ళకి. దే ఆర్ హ్యాపీ. 295, 395 అట్లా వేసేసుకుంటారు ఇష్టం ఉన్నట్టు. వాడు ఓకే, ఎందుకంటే ఆయన పెట్టుకుంటారు రీక్లైనర్, కుర్చీలో వ్యత్యాసం చూపిస్తారు. మీరు టికెట్ రేట్, సినిమా టికెట్ రేట్లు అంటే మల్టీప్లెక్స్ వాళ్ళకు ఉన్న తెలివితేటలు ఏంటంటే సోఫా అంటాడు, లేదంటే రిక్లైనర్ చైర్, లేదా ఇంకేదో చైర్, అది ఇది అట్లా పెట్టేసి నీకు 450, 550 ఎట్లా వేసేస్తారు. బాక్స్ అని అదని ఇదని ఇట్లా. అది ఈ మధ్య వచ్చింది. లేకపోతే టికెట్ రేట్ ఎందుకు పెంచుతామని ఎవడన్నా అడిగితే మీకు చెప్పుకోవడానికి ఒక సమాధానం ఉండాలి కదా, ఇది ఆ కుర్చీ కాదండి, రెగ్యులర్ 150 కంటే అక్కడ కూర్చొని చూడొచ్చు, ఈ కుర్చీ ఇట్లా ఉంటుంది అందుకని చెప్పి ఈ రేటు అని. సో ఇట్లా వీళ్ళకి వర్కౌట్ అవ్వదు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బాగుంటారు ఎన్నిసార్లు అంటే, ఏ సినిమా అయినా తీసుకో. అయితే ఇంకొకటి, కొన్ని ఫైనాన్షియల్ కష్టాలు కూడా ఉంటాయి. నీకు 10%, 15%, 24%లకి డబ్బులు తెచ్చుకుంటావు, ఏదో రకంగా మమ అనిపించేస్తావు. నువ్వు అవన్నీ క్లియర్ చేస్తేనే సినిమా రిలీజ్ చేసుకోవాలి రూలు. తర్వాత నువ్వు ఉంటావో పోతావో, ఫ్లాప్ అయిందంటావు, లేదు ఇంకేదో అంటావు. హౌస్ ఫైనాన్షియల్ వాళ్ళు కూడా కొంచెం మెడ మీద కత్తి పెట్టుకునే ఉంటారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకోవాలి. సో ఒక సినిమా రిలీజ్ చేయాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళాలి. ఇదనే కాదు, ఇప్పుడు అంటే పెద్దికి ముందు కూడా ఇలాంటి అల్లర్లు వచ్చాయి, మనం చూసాం. అంటే బాగా పాపులారిటీలో ఉన్న సినిమాలకు ముందు ఇట్లాంటి హడావిడ్లు చేస్తే మా కష్టాలు తీరుతాయేమో అని వాళ్ళు కూడా అనుకుంటారు. అట్లా అనుకుంటారు. వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పులేదు. ఎవరికైనా సరే డబ్బులు కావాలి, ఎందుకంటే వీళ్ళు చేసేంత వరకు అందరు బాగుంటారు. అవును, ప్రమోషన్లు చేసి ఎవడేటర్లు వెళ్ళిపోతారు. హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వాళ్ళకేంటి ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా రెడీగా ఉంటుంది. వీళ్ళకి అట్లా కాదు కదా, వీళ్ళ ప్రాబ్లమ్స్ వేరు. అందుకని చెప్పేసి అర్థం చేసుకోవాలి. వీళ్ళ అండర్స్టాండింగ్ కూడా ముఖ్యమే, వీళ్ళ మధ్యలో కూడా. లాస్ట్కి మిగిలేదు వీళ్ళు ముగ్గురే. వీళ్ళకి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటే సెట్ అవుతుంది. అంటే ఇంతకు ముందు అంటే పాపం వీళ్ళు ప్రొడ్యూసర్లు అమ్ముకోవడానికి బోల్డ్ మార్గాలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఈ థియేటర్ వాడికి రేట్లు ఎందుకు తగ్గించారంటే, నెల అయితే ఓటీటీ వాడికి నువ్వు అగ్రిమెంట్ ఇస్తున్నావు కదా, ఇక్కడికి రాడేవాడు, నెల అయితే ఓటీటీ అగ్రిమెంట్ ఇస్తున్నావు అంటే ఏదో పెద్ద విజువల్ వండర్ ఉండాలి నీ దగ్గరకు వచ్చి కూర్చోవాలంటే. అట్లాంటి ఉంటేనే థియేటర్కి వస్తున్నారు జనాలు. కాబట్టి వీళ్ళకే ప్రాబ్లమ్స్ ఎంత కాదనుకున్నా సరే. మళ్ళీ అది ఏదైనా లీకో గీకో అయిందనుకో, అది కూడా ప్రాబ్లమే. అవును. సో కష్టాలు పడేది వీళ్ళ ముగ్గురే. అండర్స్టాండింగ్ కూడా వీళ్ళ ముగ్గురు మధ్యలో సఖ్యత ఉంటే సినిమాలు సకాలంలో రిలీజ్ అవుతాయి. లేదు అంటే వీళ్ళ ప్రాబ్లం ఎప్పుడు ప్రాబ్లం లానే ఉంటుంది. ఇప్పటిది కాదు వీళ్ళ ప్రాబ్లం, తెలుసా? ఎప్పుడు మీకు 175 రోజులు సినిమాలు ఉన్నప్పుడు ఆడినప్పటి నుంచి వీళ్ళకి కష్టాలు ఉన్నాయి. అంటే లెవెల్స్ మారుతున్నాయి కానీ వీళ్ళ కష్టాలు అట్లా ఉంది పరిస్థితి. అది ఎప్పుడు తీరుద్దో కూడా తెలియదు. ఇప్పుడు రేపైతే లెనిన్ అయితే ఎటువంటి ఇబ్బందులు లేక లెనిన్ అనే మాట్లాడుతున్నాం కానీ రేపు చాలా సినిమాలు ఉన్నాయి, మంచి కాంపిటీషన్ తో వస్తుంది లెనిన్. విజయ్ ఆంటోనీ గారి సినిమా అండ్ అది హృదయం మురళి ఉంది, అదైతే మొత్తం మల్టీ స్టారర్. ఇంకా ఉన్నాయి మంచి, వసుదేవ సుతం అని, అది పూరి జగన్నాథ్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా వస్తుంది, వాళ్ళు కూడా ప్రమోషన్స్ బాగానే చేసుకున్నారు. ఇంకా కొన్ని అటు ఇటుగా ఉన్నాయి. అంటే మొన్న లాస్ట్ టైం మా ఇంటి బంగారం ఎంత కాంపిటీషన్ తో వచ్చిందో ఈసారి కూడా ఉన్నాయి మంచి సినిమాలు ఉన్నాయి. ఎవరు తగ్గట్టు వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్తోమతకి తగ్గట్టు, తాహతకు తగ్గట్టు రిలీజ్లు ఉన్నాయి. థియేటర్లు ఇన్ని పెట్టుకొని వస్తున్నారు. చెప్పుకోదగ్గగా పెద్దగా రిలీజ్ అయ్యేది లెనిన్. థ్యాంక్ యూ సో మచ్.